నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది కొల్లగొట్టింద్రో అని. సో అది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఇట్స్ అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్లో ఆ మూవీ ఇప్పుడు వచ్చి నేను చూడలేదు. అట్లాంటి సాంగ్ ఫస్ట్ టైం నేను చూడడం. ఫస్ట్ నేను చూసి ఏదో వచ్చిందని చెప్పి నాకు చెప్పినారు, బట్ ఏదో ఉంటుందిలే అని చెప్పి ఫీల్ అయినా. ఒక్కసారి చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ అసలు ఇట్లాంటి సాంగ్ అని చెప్పి ఎక్స్పెక్ట్ వచ్చింది. 1 minute అయినా సరే పిచ్ లెవెల్ ఉంది అసలు. అంటే ఆయన మీసం కట్టు కానీ ఆ పంచకట్టు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎట్లా అనిపించింది మీకు? ఒక సింహాన్ని అసలు అమేజింగ్, అసలు అట్లాంటి సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా చాలా బాగుంది. అంటే చాలా బాగుంది. నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ పొట్టు వచ్చింది ఇంకా సినిమాలు అవసరమన్న విధంగా ట్రోల్ చేశారు. సో ఈ లుక్స్ చూస్తే వాళ్ళందరికీ ఏం చెప్తారు? అన్న వాళ్ళు ఎన్నానా అంటారు, బట్ తను ఏంటో అని చెప్పి నిరూపించుకున్నాడు. చాలా అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. అట్లాంటి సాంగ్ వస్తుంది అని చెప్పినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు కూడా. ఏ మూవీ కానీ ఏదైనా కానీ ఏ సాంగ్లో కూడా వచ్చింది 1 minute అయినా సరే బ్లాక్ బస్టర్ ఉంది అసలు. నేను పక్కా చెప్పగలను ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ ఉంటుంది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి ఫిలిం హరిహర వీరమల్లులో నుండి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? నాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను అడిగినందుకు ఈ క్వశ్చన్, తర్వాత పైగా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ అడిగినందుకు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్, కానీ రియాలిటీలో నీకు ఫ్యాన్. కానీ సినిమాలో నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. ఇప్పుడే చూసాను ఆ సాంగ్. అప్ప సాంగ్ ఉంది, అదిరిపిన టీజర్. ఈ టీజర్లో అయితే పవన్ కళ్యాణ్ నడిచి వస్తుంటే సింహం అంతే కదా, సింహంలాగే ఉన్నాడు. పైగా ఆ పాట కూడా ఏంటంటే కొరకొర సింహం అని, కొలం సింహం అని, అది ఏందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఏందో కానీ ఇది చూసి నాకు అర్థమైంది, ఈ సినిమా ఖచ్చితంగా 1 సంవత్సరం రోజు 2 సంవత్సరాలు కూడా ఆడుతుంది. ఈ సినిమా 2-3 సంవత్సరాలు కూడా గ్యారెంటీగా ఆడుతుంది అంతే పక్క. సో ఫస్ట్ సింగిల్ మాట వినాలి ఎలా అనిపించింది? అదైతే ఇంక చెప్పలే, అది అందరికీ. అది అలాంటి పాటలు అందరి కోసం. పవన్ కళ్యాణ్ గారు చేసి ఏ సినిమా అన్నా ఏ పాట అయినా జనం కోసం, ప్రజల కోసం చేస్తాడు ఆయన. అందుకనే నాకు ఆ పాట విన్న తర్వాత నేను మారిపోయిన అంతే కంప్లీట్గా. కొంతమంది నెగటివిటీ స్ప్రెడ్ చేస్తారు. అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి. అవునవునవును, అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి. కరెక్టే. ఒక్క సాంగ్ 1 minute సాంగ్ తోనే లైక్ మొత్తం టిఎఫ్ఐ మొత్తం దద్దరిల్లిపిస్తుండు. అవునవును, లైక్ ఎన్నెన్నో మాటలు అన్నారు, మీ దేవుడు వెళ్ళిపోయిండు, మీ దేవుడు వెళ్ళిపోయిండు. దేవుడు మన దేవుడు వెళ్ళిపోయాడు. మన దేవుడు అన్న చాలా రోజుల తర్వాత ఒక స్క్రీన్ మీద మాకు అట్లా కనిపిస్తుంటే లైక్ చాలా బాగుంది అన్న. లైక్ ఎవడైతే ఎన్నెన్నో మాటలు అన్నాడో అన్ని గుర్తున్నాయి. ఈ ఒక్క సినిమాతో మేము అందరికీ సమాధానం ఇస్తామని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉంది. లైక్ ఎట్లా చూసుకున్నా సరే మాకు మొత్తం టిఎఫ్ఐలో మొత్తం మళ్ళీ ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన లైక్ మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్ అన్న, చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చినందుకు. చాలా మంచిగా అనిపించింది అన్న సాంగ్ ఓవరాల్గా.